బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారించి ఆదివారం సాయంత్రం 5 గంటలకు కాకానిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాకానిని పోలీస్ కస్టడీకి కొడుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయడంతో 3 రోజులు పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. కాకానిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారించి ఆదివారం సాయంత్రం 5 గంటలకు కాకానిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది భారీ కుంభకోణం. మంత్రి స్థాయిలో ఉన్నవారు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం మనకు దాదాపుగా బీహార్లోనూ ఇతర రాష్ట్రాల్లో వెనకబడిన రాష్ట్రాల్లో చూస్తుంటాం. అయితే ఇక్కడ మనం ఏపీలోనే వైసీపీ పాలనలో మంత్రులంతా కూడా ఈ అక్రమ గనుల రవాణా అయితేనేమి, అక్రమ మైనింగ్ రవాణా అయితేనేమి, అక్రమ గనుల తవ్వకం అయితేనేమి, వీటన్నిటిలో కూడా వీటి ప్రమేయం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎంతో ఇక్కడ జడ్పీ చైర్మన్ గా గతంలో పనిచేశారు. వారి కుటుంబం అంతా కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఇక్కడ ఎంతో హోందాగా మంచి వ్యక్తిగా పేరున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇన్ని కుంభకోణాల్లో ప్రమేయం ఉండడం అనేది అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఉండే మైనింగ్ సంబంధించి తెల్లరాయి, గతంలో తెల్లరాయి మైకాలో వచ్చే ఈ తెల్లరాయిని తీసి తోడి పక్కన పడేసేవాళ్ళు. దానికి ఆ తెల్లరాయికి చైనాలో డిమాండ్ రావడంతో ఇక్కడ మైనింగ్ అక్రమ రవాణాకి వీరంతా కూడా పూనుకున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అక్రమ రవాణాకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఉన్న కేసులకు సంబంధించి విచారణలో A1, A2, A3గా ఉన్న వారిని ఇక్కడ విచారించడం జరిగింది. ఆ విచారణలో మంత్రి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు గుర్తించి A4గా గోవర్ధన్ రెడ్డిని చేర్చి విచారణకు పిలిచారు. ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను, నాకు విచారణ ఎదుర్కొంటాను, నాకు ప్రమేయం లేదు అంటూనే బెయిల్ కోసం అప్లై చేస్తూ గోవర్ధన్ రెడ్డి కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపుగా 60 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న ఇతన్ని బెంగళూరులో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న గోవర్ధన్ రెడ్డిని ఈ కేసుకు సంబంధించి విచారణ చేసేందుకు పోలీసులు కస్టడీ కోరుతున్నారు. ఎట్టకేలకు కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీకి ఈ రోజు 10:30 గంటల కల్లా పోలీసు కస్టడీలోకి తీసుకుని గోవర్ధన్ ని విచారణ చేరున్నారు. ఈ విచారణ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు రావచ్చని తెలుస్తా ఉంది. ఇక్కడ మనకు తెలిసినట్టయితే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఆ ప్రాంతం ఉన్న అందరూ కూడా చర్చించుకుంటుంటారు. ఈ విధంగా తెల్లరాయి ఇక్కడ తరలిపోయింది, ఆ తెల్లరాయి తోడడం
వెంటనే మట్టితో కప్పేయడం, కొన్ని జేసీబీలు 200 పవరుండే జేసీబీలు దాదాపుగా 10-20 జేసీబీలు ఇక్కడ పనిచేస్తూ ఆ తెల్లరాయిని తోడేసి వెంటనే మట్టితో కప్పేయడం. అంటే ఈ అక్రమ మైనింగ్ చేసినట్టు ఆధారాలు కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ విచారణ అత్యంత కీలకం వెన్నెల. ఇక్కడ మనకు ఈ విచారణలోనే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సిలికా అయితేనేమి, మైనింగ్ అయితేనేమి, ఇక్కడ నాయకులు కీలకంగా ఉన్న నాయకులంతా కూడా ఈ దోపిడీకి తెగబడ్డారు. ఇక్కడ మనం చూసినట్టయితే గతంలో లీజుదారులు కూడా లీజుదారులు కూడా మైనింగ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. వారు లీజు రెన్యువల్కి పోతే వీరు అక్రమ మైనింగ్ చేసి ఆ సంపదనంతా ఇక్కడ తరలించడం జరిగింది. ఇక్కడ చైనాలో ఈ తెల్లరాయికి క్వాడ్జికి చైనాలో ఉన్న డిమాండ్ అనుసరించి చైనాకు ఇక్కడ తరలించారు. ఇక్కడ కృష్ణపట్నం, చెన్నై పోర్టులు అనుకూలంగా ఉండడంతో లెక్క మించి వేల టన్నుల మైనింగ్ ఇక్కడ తరలించడం జరిగింది. ఇది దాదాపుగా ఇది చాలా విడ్డూరం అనిపిస్తుంది. ఇక్కడ మనకు వైసీపీలో కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎందరో మంత్రులు, ప్రజాప్రతినిధులే ఇందులో ప్రమేయం ఉంది. గతంలో ఎప్పుడో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ నేపథ్యంలో కొందరి పేర్లు వచ్చాయి. అలాంటి నేపథ్యం ఇక్కడ ఏపీ కూడా దాపురించింది వైసీపీ ప్రభుత్వంలో. ఇక్కడ ఒక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదు, ఎవరైనా పాలకులు ప్రజాక్షేత్రంలో వీటన్నిటినీ కూడా పరిరక్షించి వాళ్ళన్నింటినీ కూడా కాపాడాల్సిన వీరే పక్షకులుగా కంచె చేను వేసిన విధంగా ప్రజాప్రతినిధులే ఇక్కడ ప్రకృతి సంపదను దోచేసి అక్రమ రవాణా సాగించేసి ఇక్కడ ఇటు యంత్రాంగాన్ని ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే గనుల అక్రమ రవాణాలో నాయకుల ప్రమేయంపై ఎంత విచారణ జరుగుతుందో ఆ సమయంలో ఉన్న అధికారులపై కూడా అంతే విచారణ జరగాలి. వారు ఏం చేస్తున్నట్టు వీరికి లొంగిపోయి వీరిచ్చే పర్సంటేజీలు దండుకొని వారు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. అధికారులు కూడా వారి ప్రమేయాన్ని కూడా ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అక్రమ రవాణాలో పేలుడు పదార్థాలు కూడా ఇక్కడ కొన్ని చోట్ల పేలుడు పదార్థాలు ఉపయోగించారు. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురైతే వాళ్ళని రాజకీయంగా అణిచివేశారు. దళితులైనా కూడా రాజకీయంగా అణిచివేయడం జరిగింది. ఇది వాస్తవం. ఇదంతా కూడా ఇక్కడ జరిగిన నేపథ్యంలో అప్పుడు మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ దీనిపై విచారణ చేపట్టి ఉండాల్సింది. అతను దీంట్లో ప్రమేయం లేనట్టయితే అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఇక్కడ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా నుంచి అనేక విషయాలు అధికారులతో చర్చిస్తారు, సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ అక్రమ మైనింగ్ రవాణా అనేది అప్పుడు ప్రచారంలోకి వచ్చి అందరూ కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో మంత్రిగా వాటిని పరిరక్షించాల్సింది. తన అనుచరుల ప్రమేయం పరోక్షంగా కూడా ఒక పాత్ర ఉండడం కారణంగానే అప్పుడు వాటిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు మనం చూసినట్టయితే కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారణకు తీసుకెళ్లిన పోలీసులు విచారణలో అనేక విషయాలను రాబడతారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మనం చూసినట్టయితే రాజకీయంగా ఇలాంటి చర్యలను కూడా అందరూ గమనిస్తున్నారు. ఇంత దోపిడీకి పాల్పడడం అనేది ప్రజలు తమ శాసనాలను తమ పరంగా శాసనాలను చట్టసభల్లో వినిపించి ఇక్కడ అన్ని విషయాల్లో క్షేత్రస్థాయిలో అన్ని వనరులను పరిరక్షించి తమకు సౌకర్యాలు అందించేందుకు వీళ్ళు ఎన్నుకుంటే వీరంతా కూడా ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాం, వాటికి 5 సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వీరంతా కూడా ఇలాంటి దోపిడీ చర్యలకు పాల్పడడం ఇప్పటికైనా అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆ కీలక అంశం నెల్లూరు నుంచే ప్రారంభం కాబోతుందేమో. ఇక్కడ మనకు గోవర్ధన్ రెడ్డి విచారణ సమయంలో అనేక విషయాలు వెలుగు చూస్తాయనేది ఇక్కడ ఉత్కంఠగా కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే వైసీపీ నాయకులంతా కూడా గోవర్ధన్ రెడ్డికి మద్దతుగా ఇక్కడ మిథున్ రెడ్డి, వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డి ఎంపీ వచ్చారు. ఇక్కడ జైల్లో పరామర్శించడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాడు. ములాఖాతులో గోవర్ధన్ రెడ్డి కలుసుకోవడం జరిగింది. ఈ నాయకులంతా కూడా గోవర్ధన్ రెడ్డికి సచివుడు, ఆయనకి ఎలాంటి ప్రమేయం లేదు, రాజకీయ కక్షతోనే ఆయన్ని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని విమర్శించిన నేపథ్యంలో, చంద్రబాబు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ కేసులను సాల్వ్ గా చూసి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. గతంలో కూడా ఈ లిక్కర్కి సంబంధించిన అంశంలో కూడా గోవర్ధన్ రెడ్డికి ప్రమేయం ఉన్నట్టు కూడా కీలకమైన అంశాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పోలీసుల విచారణ అత్యంత కీలకంగా మారింది వెళ్ళా. ఇక్కడ మనం ఈ రోజు 3 రోజుల పాటు జరిగే ఈ విచారణలో అనేక విషయాలు వెలుగు చూసి ఇటు పోలీస్ శాఖ సత్తా కూడా ఈ రోజు
నిరూపితం అవుతుంది. పోలీస్ శాఖలో ఒక దొంగతనం లేదనేది కూడా ఇది ఒక నిదర్శనం అవుతుంది. ఇక్కడ మా గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోవాలా, ఇంకా ఉన్న ఈ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని అంతా కూడా అదుపులో తీసుకోవాలి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.